నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జ్ఞానదంతం అంటే ఏంటి? ఈ జ్ఞానదంతాలు అనేవి ఎందుకు వస్తాయి? జ్ఞానదంతాలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీటిని ఖచ్చితంగా తీయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? వీటి ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్ డాక్టర్ శశాంక్ గారు. హలో సార్. హలో. సార్, ఇప్పుడు జ్ఞానదంతాలు కొంతమందికి అన్ని పళ్ళు వచ్చేసిన తర్వాత జ్ఞానదంతం వస్తే మాకు చాలా జ్ఞానం వచ్చేసింది అనే దీంట్లోనే ఆ జ్ఞానదంతాలు తీయించుకోవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు, అని తీయించుకోవడం మానేస్తూ ఉంటారు. నిజానికి జ్ఞానదంతం అనేది ఎందుకు వస్తుంది? జ్ఞానదంతం అనేది అవేమి ఎక్స్ట్రా సెట్ ఆఫ్ పళ్ళు కాదమ్మా. మనం ఉన్న డెంటిషన్లోనే వచ్చే లాస్ట్ మోలార్స్, థర్డ్ మోలార్స్, అవి 16-17 ఇయర్స్కి ఎరప్ట్ అవుతాయి ఓరల్ క్యావిటీలోకి. అవి వచ్చిందాన్ని ఆ ఏజ్లో మేబీ జ్ఞానం అనేది తెలుస్తుందేమో అన్న ఉద్దేశంలో జ్ఞానదంతం అని పేరు దానికి పెట్టడం జరిగింది. ఇట్స్ దే ఆర్ నార్మల్ సెట్ ఆఫ్ టీత్, నార్మల్ పళ్ళే, అవేమి ఎక్స్ట్రా పళ్ళు కాదు. చాలామంది ఏమవుతుంది అంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో మన జా సైజ్ ఏదైతే ఉందో తగ్గిపోవడంతో అవి కరెక్ట్గా పొజిషన్లో రాలేక కొన్నిసార్లు ఎముకలు ఇరుక్కుపోయి, కొన్నిసార్లు వంకరగా రావడం, దాని మూలంగా అక్కడ ఫుడ్ ఇరుక్కోవడం, అవి పుచ్చడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ప్రతిసారి ఎవ్రీ విజ్డమ్ టూత్, ప్రతి జ్ఞానాంతాన్ని తీయాలా అన్న క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. దే ఆర్ నార్మల్ సెట్ ఆఫ్ డెంటిషన్, అవేమి ఎక్స్ట్రా పళ్ళు కాదు. అంటే మనకి ఎప్పుడైనా ఆ ప్రాబ్లం క్రియేట్ అయితే, అంటే దాని మూలంగా పెయిన్ రావడం కానీ, స్వెల్లింగ్ రావడం కానీ, నోరు తెరవడం ఇబ్బంది ఉండడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగింది డెఫినెట్గా దానికి ప్రొసీజర్ ప్లాన్ చేసుకుని మనం తీయడం అనేది జరుగుతుంది. ఇట్స్ అ మైనర్ ప్రొసీజర్, ఇట్స్ నాట్ ఎ మేజర్ సర్జరీ. కానీ కొన్ని అదర్ కంట్రీస్లో సార్ మనం చూసుకుంటే జ్ఞానదంతం ఎలా వచ్చినా కూడా ఖచ్చితంగా వాటిని తీయించేస్తారు. అది ఖచ్చితంగా వెళ్ళి తీయించాలి అని తీయించేస్తూ ఉంటారు. ఎందుకని? చాలా మంది మనం యూరోపియన్ కంట్రీసే తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే చాలా మంది హైపోథెసిస్ ఏంటి అంటే ఈ విజ్డమ్ టూత్ వచ్చి ప్రాబ్లం వచ్చేంత వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఆ టూత్ బడ్స్ కనపడినప్పుడే తీసేస్తే సింపుల్గా అయిపోతుంది కదా అని చాలామంది యూరోపియన్ కంట్రీస్లో వీళ్ళందరూ చాలా ఫాలో అవుతూ ఉంటారు. బట్ నాట్ నెసెసరీలీ వాళ్ళ పాపులేషన్కి, వాళ్ళకున్న ఫెసిలిటీస్కి, హాస్పిటల్స్కి దే క్యాన్ గో అహెడ్ విత్ దట్, అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ 130 crores పాపులేషన్ ఉన్న ఇండియా లాంటి కంట్రీలో కనపడిన ప్రతి వాళ్ళకి మనం పన్ను తీసేస్తామంటే దట్స్ నాట్ కరెక్ట్. అది ప్రాబ్లం వచ్చేంత వరకు వీ విల్ వెయిట్, వీ విల్ చెక్, వాచ్ చేద్దాం. ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా దానికి సొల్యూషన్ అయితే ఉంటుంది. కానీ అంటే జ్ఞానదంతాలకి ఏమైనా సమస్య వచ్చింది అని అంటే, ఒకవేళ దానికి అక్కడ చిగురు వాపు వచ్చినా, లేకపోతే క్రావిటీ వచ్చినా, లేకపోతే ఇంకొక అదర్ ఇష్యూ ఏదొచ్చినా కూడా పక్కన ఉన్నటువంటి ఇంకో పళ్ళు కూడా ప్రాబ్లం వస్తుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది పర్ఫెక్ట్ గా రాలేదు అని అనుకోండి, ఒక హారిజెంటల్ గా ఎట్లనే వచ్చింది, నెక్స్ట్ పళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. డెఫినెట్గా ఎప్పుడైతే వెబ్నార్మల్ యాంగులేషన్స్లో వస్తాయో దాని మూలంగా ఫుడ్ ఇరుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఫుడ్ ఇరుక్కోవడంతో పాటు చిగురు వాయడము, ఆ పన్ను పుచ్చడము, దాంతోపాటు పక్కనున్న మంచి పన్ను కూడా పుచ్చడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మోస్ట్ కామన్గా. కానీ ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఎవ్రీ 6 months, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో అది రూల్గా చేసేసారు. బట్ ఇండియా లాంటి కంట్రీస్లో వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ అవుట్. ఎవ్రీ 6 months డెంటిస్ట్ని విజిట్ చేసుకుని ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంది అనుకోండి, మనకి ఆ ఎక్స్రే బట్టి, మన అసెస్మెంట్ బట్టి మనకు అర్థమైపోతుంది ఫ్యూచర్లో ఈ పన్ను ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా లేదా. దాన్ని బట్టి వీ కెన్ గో అహెడ్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మనం ప్రొసీజర్ కూడా చేయొచ్చు. ఎక్స్ట్రా పన్ను కాబట్టి అది మిగతా పళ్ళు అన్నీ కూడా దాన్ని డిస్టర్బ్ అవుతుందేమో, లైక్ ఆ స్పేస్ ని కూడా అది ఆక్యుపై కాబట్టి ఇవన్నీ కూడా కదులుతాయేమో మళ్ళీ. దాని మూలంగా చాలా మంది విజ్డమ్ టూత్ ప్రెషర్ పెట్టడం మూలంగా ముందర పళ్ళన్నీ క్రౌడింగ్ రావడం, దగ్గరికి రావడము, అవన్నీ ఎక్స్పెక్టెడ్ సీక్వెలే. పళ్ళు క్రౌడింగ్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అసెస్మెంట్ అంట. అంటే ఇప్పుడు ఈ పన్ను తీయడం మూలంగా మనకు పేషెంట్ మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నాం, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చేస్తుంటే ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, ఆర్ వి టేకింగ్ మేజర్ రిస్క్ ఆర్ మైనర్ రిస్క్. దీని మూలంగా మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామో, ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామో, ఆ అసెస్మెంట్ ప్రకారం మనం అసెస్ చేసుకుని వీ కెన్ గో అహెడ్ విత్ ద ప్రొసీజర్. డెఫినెట్గా ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని మనకు అనిపిస్తే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి రిమూవ్డ్. ఓకే. సో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? అది చాలా మంది అంటుంది ఏంటంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది ప్రొసీజర్, సో తీయించుకోవడానికి అందుకే కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు అని. డెఫినెట్గా ఇది మైనర్ ఓరల్ సర్జికల్ ప్రొసీజరే. కొంచెం యాంగ్జైటీ ప్రతి పేషెంట్కి ఉంటుంది, ఎస్పెషల్లీ టూత్ ఎక్స్ట్రాక్షన్ అంటే యాంగ్జైటీ. దాంతోపాటు మనం విజ్డమ్ టూత్ సర్జరీ ఇవన్నీ మాట్లాడుతుండడంతో పేషెంట్స్ అందరూ కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే వీ షుడ్ ప్రిపేర్ ద పేషెంట్ ఫర్ ద సర్జరీ. అంటే మనం సర్జరీ చేసే ముందర కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నాక యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ ఇచ్చి కొంచెం పెయిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకుని ఈ ప్రొసీజర్ ఆఫ్ అసెస్మెంట్లో పేషెంట్ యాంగ్జైటీ లెవెల్స్ కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే హైలీ యాంగ్షియస్ పేషెంట్, బాగా యాంగ్జైటీగా ఉన్న వాళ్ళు
వాళ్ళు అంటే ఈ ప్రొసీజర్ 40 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది. ఈ ప్రొసీజర్ టైంలో వాళ్ళు చైర్‌లో కూర్చోగలరా అంతసేపు? యాంగ్జైటీ మూలంగా ఇంకేమైనా టెన్షన్ పడతారా? ఎందుకంటే మనం ప్రొసీజర్ చేసేటప్పుడు పేషెంట్ ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ లోకల్ అనస్థీషియాలోనే చేస్తాం. లోకల్ అనస్థీషియా అంటే ఒక చిన్న ఇంజెక్షన్ ఆ ఏరియాలో ఇస్తాము. ఆ ఏరియా మొత్తం నంబ్ అయిపోతుంది. బట్ నంబ్ అయిపోయినా సరే చాలామంది మాకు తిమ్మిరి ఎక్కలేదు, పెయిన్ వస్తుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రిపేర్ ద పేషెంట్ ఫర్ సర్జరీ. అంటే మేము సర్జరీ చేసేటప్పుడు మీకు పెయిన్ ఉండదండి, మీకు ప్రెషర్ అనిపిస్తూ ఉంటుంది, మీకు ప్రొసీజర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు కాన్షియస్గా ఉంటారు, మీరు కూర్చుని ఉంటారు, ఏం అంటే జరుగుతుంది అనస్థీషియా ఓన్లీ ఫర్ ఇక్కడ వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ అంతే. ఏరియా లోకల్ అనస్థీషియా ఆ, ఇస్తాం. ఓకే. లేదు ఇంకా సమ్ పేషెంట్స్ హైలీ యాంగ్షియస్ పేషెంట్స్, అన్కోఆపరేటివ్ పేషెంట్స్, కొంతమంది స్పెషల్ పేషెంట్స్, చాలామంది కోఆపరేట్ చేయలేరు, మన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకోలేరు అన్న వాళ్ళని ఆబ్వియస్లీ జనరల్ అనస్థీషియాలో చేయొచ్చు. దానికి బేసిక్ జనరల్ అనస్థీషియాకి ప్రిపేర్ చేయడం చేసుకుని మా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి అనస్థీషియా ఇచ్చి కంప్లీట్గా సెడేట్ చేసేసాక ప్రొసీజర్ చేసేసేయచ్చు. అప్పుడైతే ఒక పన్ను తీసే బదులు ఆల్ విజ్డమ్ టూత్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ తీసేసి తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేసి రికవర్ అయ్యాక పేషెంట్ని అంటే ఇక్కడ అనస్థీషియా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకా మాకు పెయిన్ తెలుస్తుంది అని అనేటప్పుడు దాన్ని అనస్థీషియా మళ్ళీ ఏమైనా డోస్ పెంచి ఇవ్వడం అలాంటి ఏం చేస్తారా? డెఫినెట్గా స్టాండర్డ్గా మనం 2.5 ml ఆఫ్ అనస్థీషియా ఈజ్ సఫిషియంట్, సరిపోతుంది ఏ పన్ను తీయడానికైనా సరే. లేదు ఇంకొంచెం పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే, ఎందుకంటే కొంత అనస్థీషియా కూడా రెస్పాండ్ అయ్యే పేషెంట్స్ ఒక్కొక్కరు వాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది చీక్లో ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉందనుకోండి, బుగ్గల బాగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఏముందంటే అనస్థీషియా ఇవ్వగానే ఎక్కువ అనస్థీషియా ఫ్యాట్ టిష్యూలోకి వెళ్ళిపోతుంది. సో నర్వ్ దగ్గర ఎక్కువ ఉండదు. అలాంటి వాళ్ళల్లో డెఫినెట్గా చేస్తున్నప్పుడు పెయిన్ అంటుంటారు. మనం పేషెంట్ని అసెస్ చేసేటప్పుడు ముందర ఇదే చూస్తాం, చీక్స్ ఎట్లా ఉన్నాయి, మౌత్ ఓపెనింగ్ ఎట్లా ఉంది, యాక్సెస్ చేయగలమా లేదా, ఎంత డిఫికల్ట్ ప్రొసీజర్, అవన్నీ చూసినప్పుడు ఓకే ఫైన్ అనస్థీషియా ఈ ఇచ్చాము. టీత్ అనేది పాడైపోయింది కాదు, సో చాలా గట్టిగా ఉంది టీత్, సో నార్మల్ గా ఉంది, దాన్ని తీయించాలి, కాకపోతే డైరెక్షన్ సరిగ్గా లేదు, దానివల్ల ఇష్యూస్ వస్తాయని తీయించేస్తున్నాం అనుకోండి. అప్పుడు దానికి చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పాడైపోయిన టీత్ కి నార్మల్ గా బాగున్న టీత్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా, సో అది లోపలికి బాగా పాతుకొని ఉంటుంది కాబట్టి ప్రెషర్ బాగుంటుంది. ఈ ప్రెషర్ పెట్టి మీరు తీసే క్రమంలో నర్వ్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం? ఇన్ఫెక్టెడ్ టూత్, న్యాచురల్ టూత్. ఇన్ఫెక్టెడ్ టూత్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా పుచ్చుండి చుట్టూ ఎముకల ఇన్ఫెక్షన్ అయితే పన్ను కొంచెం లూజ్ అవుతుంది, సో తీయడం కొంత ఈజీగానే అయిపోవచ్చు. బట్ పర్ఫెక్ట్లీ హెల్దీ టూత్ రాంగ్ యాంగులేషన్లో వచ్చింది, తీయాలి. అలాంటప్పుడు కూడా దేర్ ఆర్ టెక్నిక్స్ ఆఫ్ రిమూవల్. అంటే ఆ టూత్ని ఏదైతే ఉందో బోన్ ఎక్కువ ట్రిమ్ చేస్తే ఎముక వీక్ అవుతుంది, ఫ్యూచర్లో ఎముక విరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే ఆ టూత్నే 2-3 పీసెస్ కింద స్ప్లిట్ చేసి ఆ టూత్ని తీసేసి బోన్ ఎక్కువ ట్రిమ్ చేయకుండా, ప్రెషర్ లేకుండా, ప్రెషర్ ఫ్రీగా బోన్ ట్రిమ్ చేసి తీయడం జరుగుతుంది. ఆ ట్రిమ్ చేస్తున్నప్పుడు పేషెంట్కి వైబ్రేషన్స్ తెలుస్తుంటాయి. యూ షుడ్ నో దాట్. అంటే మీకు ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఏదో వైబ్రేషన్స్ ఉంటుంటాయండి, డ్రిల్లింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది, కంగారు పడద్దు అని మనం చెప్తే సరిపోతుంది. ఇట్స్ నాట్ మేజర్ థింగ్. బికాస్ ఎప్పుడూ కూడా మాకు సర్జరీలో చెప్పేది ఒకటే, బోన్ పేషెంట్ది, పన్ను నాది. సో టూత్ నేను ఎన్ని పీసులైనా చేసి తీసుకోవచ్చు, కానీ పేషెంట్ బోన్ సేవ్ చేయాలి, దానికి టెక్నిక్ మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. ఎంతసేపు సార్ టైం టేకన్ తీసుకుంటుంది ఈ ప్రొసీజర్? జనరల్గా ఎంత డిఫికల్ట్ కేసు అయినా సరే మ్యాక్సిమం 1 hour అండి. ఎందుకంటే మనం వచ్చే అనస్థీషియా 1.5 hour వరకు పనిచేస్తుంది. 90 minutes స్టాండర్డ్ అనస్థీషియా పనిచేస్తుంది. 2.5 ml 1.5 hour వరకు పనిచేస్తుంది. సో 1 hourలో అయిపోతుంది. ఎస్, దేర్ ఆర్ సమ్ కేసెస్, కొన్ని సిచ్యువేషన్స్లో స్టక్ అవుతాం, మధ్యలో స్టక్ అయినప్పుడు మనం టైం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్రే తీసుకుని పేషెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు హౌ డిఫికల్ట్ ఈజ్ ఎక్స్ట్రాక్షన్, ఎంతసేపు పడుతుంది, అవన్నీ మనం పేషెంట్కి చెప్పాలి. వీ షుడ్ ఆల్సో బీ ప్రిపేర్డ్. మేము కూడా కన్విన్స్ అయ్యి ఈ టైంలో అవ్వాలి అని మనం డిసైడ్ చేసుకుని సర్జరీకి వెళ్ళాలి. బికాస్ వన్స్ సర్జరీ స్టార్ట్ చేశాక దెర్ ఇస్ నో థింకింగ్ ప్రాసెస్. సర్జరీ ముందర మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, అంతేగాని అక్కడ థియేటర్లోకి వెళ్ళాక ఏం చేయాలన్న ఆలోచన ఎప్పుడు ఉండకూడదు. సో జనరల్లీ చిగురిని కట్ చేసి మీరు దంతాన్ని తీస్తారు కాబట్టి, సో ఆ సర్జరీ ప్రొసీజర్లో సో బ్లడ్ లాస్ అనేది కూడా ఉంటుందా? ఫర్దర్గా ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి? స్టాండర్డ్ ప్రొసీజర్ అమ్మ, అనస్థీషియా ఇచ్చాక గమ్స్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి ఆ పన్నును కవర్ అయ్యే బోన్ ఏదైతే ఉందో దాన్ని ట్రిమ్ చేస్తాము. టూత్ని 2-3 పీసెస్ కింద తీస్తాము. తీసేసి నీట్గా క్లీన్ చేసి స్టిచెస్ వేసేస్తాం. బ్లడ్ లాస్ ఎస్ ఉంటుంది, బట్ మ్యాక్సిమం 5 to 10 ml, విచ్ వీ డోంట్ నీడ్ టు డూ ఎనీ. బాడీ ఆటోమేటిక్గా కాంపన్సేట్ చేసేసుకుంటుంది. బాడీ ఆటోమేటిక్గా వాటర్ రీఅబ్జర్వ్ చేసుకుని అది కాంపన్సేట్ అయిపోతుంది. టిల్ డేట్ ఇన్ని ప్రొసీజర్స్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ పేషెంట్
ఎంత బ్లీడింగ్ అయితే నేనైతే సో చూడలేదు. హీల్ అవ్వడానికి ఎన్ని రోజులు హీలింగ్ మినిమం 7 to 10 days అండి. 7 to 10 days లో కుట్టు తీసేసేయచ్చు. చిగురు మూసుకుపోతుంది. హీలింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ హీలింగ్ అంటాం, సెకండరీ హీలింగ్ అంటాం. ప్రైమరీ హీలింగ్ అంటే చిగుళ్ళు మానిపోయేది ప్రైమరీ హీలింగ్ 10 days లో జరిగిపోతుంది. ఆ పన్ను తీసేసిన చోట బోన్ ఫార్మ్ అవడం అనేది అది 3 to 4 months లో జరుగుతుంది. అది మనల్ని ఏం డిస్టర్బ్ చేయదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సాధారణంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు ఇలాంటి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు తీయించుకోవచ్చు అంటారా? ప్రతి పేషెంట్ మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మెడికల్ హిస్టరీ అంటాం. వాళ్ళ మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, డయాబెటిక్, హైపర్టెన్సివ్, లేకపోతే ఇంకేమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. చెక్ చేసుకున్నాక ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ మనం బేసిక్ బ్లడ్ టెస్ట్లో మనకు అర్థమైపోతుంది వెదర్ దిస్ పేషెంట్ ఈస్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ నాట్. దాన్ని బట్టి మనం మెడిసిన్స్ స్టార్ట్ చేసుకుని, అండ్ ఇప్పుడు షుగర్ గురించి మాట్లాడాలి అంటే షుగర్ పేషెంట్స్లో మనందరికీ తెలుసు వూండ్ హీలింగ్ కొంచెం లేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళని మనం ఏం చేసుకుంటామంటే HbA1c అంటాం. 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ యావరేజ్ చెక్ చేసుకుంటాం. 3 monthsలో ఇఫ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ 6, 7, 8, 9 అలా రీడింగ్స్ వస్తుంటాయి. HbA1c 7 ఉన్నా 8 ఉన్నా పర్వాలేదు, వీ కెన్ మేనేజ్ ద పేషెంట్. బట్ ది థింగ్ ఈస్ అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్స్ ఏమవుతుందంటే మనం సర్జరీ అటెంప్ట్ చేశాక వీఆర్ వెల్కమింగ్ ఫర్దర్ కాంప్లికేషన్స్. అంటే అది హీలింగ్ ఎక్కువ రోజులు పట్టడము, చీమ్ పట్టే అవకాశము, ఇలాంటి సెకండరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్లో మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి వీ విల్ గో హెడ్ విత్ ద ప్రొసీజర్. హార్ట్ పేషెంట్స్ చాలామంది స్టంట్లు ఇవన్నీ ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. అప్పుడు కార్డియాక్ కన్సెంట్ అంటాం. మనం కార్డియాలజిస్ట్ని అడిగి ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపచ్చా ఆపకూడదా, ఆపితే ఎన్ని రోజులు ఆపాలి, ఎప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేసుకోవాలి, సర్జరీ అయ్యాక ఎప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అసెస్ చేసుకుని మనం ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. రీసెంట్ టైమ్స్లో చాలామంది కార్డియాక్ పేషెంట్స్, చాలామంది లివర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు. బట్ వాళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో అలాంటి వాళ్ళకి లోకల్ అనస్థీషియా కాకుండా జనరల్ అనస్థీషియా ఇచ్చి చేసేస్తారా? లోకల్లోనే చేయొచ్చు అమ్మా. లోకల్ అనస్థీషియా ఇస్ వెరీ సేఫ్. ఎప్పుడూ కూడా రిస్క్ అనేది లేదు. ఒకే ఒక్కటి ఏంటి అంటే వాళ్ళ సర్జరీ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని ముందర ఎక్స్ప్లెయిన్ చేసి ఇఫ్ దే ఆర్ అండర్స్టాండింగ్, వాళ్ళకి అర్థమవుతుంది అంటే చేయొచ్చు. ఇంకా మరీ హై రిస్క్ కేస్ మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయంటే జనరల్ అనస్థీషియా కూడా ప్రీ అనస్థెటిక్ ఎవాల్యుయేషన్, అనస్థిస్ట్కి ఒకసారి చూపించి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బాగానే ఉంది అంటే ఇట్ కెన్ బి అటెంప్టెడ్. బికాస్ నౌ మెడిసిన్స్ కానీ అనస్థీషియా కానీ ఇవన్నీ చాలా స్టాండర్డైజ్ అయిపోయి. ఒకప్పుడు ఎర్రాటిక్గా ఉండి ఇప్పుడు అంతా స్టాండర్డైజ్ అయిపోయి. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ ప్రొసీజర్. మనం రిస్క్ లేకుండానే అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. సో ఎనీ డెంటల్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా ఈ జ్ఞానదంతాలను తీయించుకోవటానికి ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ అయితే ఖచ్చితంగా ఉన్నారో లేదో అని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరితో పడితే వాళ్ళతో మనం తీయించుకోకూడదు. అట్లానే ఇది ఇస్ నథింగ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అమ్మా, అట్లా ఏం లేదు. కాకపోతే ఎప్పుడు కూడా ఏంటంటే ఒకే ఫీల్డ్లో 3 years, 4 years, 5 years ట్రైన్ అయి ఉన్నారంటే వాళ్ళ ట్రైనింగ్ ఒకటి ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఎన్ని కేసులు చేశారు అన్నది కూడా. సో దే హ్యావ్ డన్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో ఆ పేషెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది. తన సైడ్ నుంచి కూడా హీ విల్ ఎన్కౌంటర్ సమ్ కాంప్లికేషన్స్. సో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసామన్న ఎక్స్పీరియన్స్ కూడా తన దగ్గర ఉంటుంది. సో దట్ ఈస్ అ సేఫ్ వే. ఇప్పుడు ఏదైనా మనం కేసు చూస్తున్నప్పుడు ఓకే రిస్క్ ఎంత ఇన్వాల్వ్ అయ్యింది, బెనిఫిట్ ఎంత ఉంది, సో అది మనం పేషెంట్ క్లియర్గా ముందరే చెప్తాం. రిస్క్ ఎక్కువ ఉండి బెనిఫిట్ ఏం లేదనుకోండి, యువర్ చాయిస్ సార్ అని చెప్తాము. లేదు ఇట్ షుడ్ బి డన్ అంటే ఇట్ షుడ్ బి డన్ అంటే చేయొచ్చు, కానీ రిస్క్ అసెస్మెంట్ చేసుకొని చేయాలి. పర్టికులర్లీ వీఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్ స్పెషాలిటీ కాబట్టి అది దాంట్లో రిస్క్ ఎంత ఉందని మనకి ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జ్ఞానదంతాలు ఎందుకు వస్తాయి, సో ఎంత సేఫ్గా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉందనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.